ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తెలంగాణలో బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ప్రసిద్ధి చెందిన గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక ఎల్లమ్మ తల్లికి రెండో బోనం సమర్పించారు. ఆషాఢ మాసంలో తొలి ఆదివారం కావడంతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు బోనాలతో వచ్చి మొక్కులు చెల్లించుకోగా శివశక్తుల పూనకాలు, డప్పు చప్పుళ్ళు, పోతురాజుల విన్యాసాలతో అమ్మవారి ఆలయ ప్రాంగణమంతటా ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఘటోత్సవాలు ప్రారంభమయ్యాయి. లక్షలాది భక్తుల ఇంటి దేవత సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఘటోత్సవం ఎదుర్కోలుతో బోనాల ఉత్సవానికి అంకురార్పణ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. మరోవైపు ఆషాఢ మాసం తొలి ఆదివారం సందర్భంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీ విద్యాశంకర భారతి మహాస్వామి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్పగిరి పీఠాధీశ్వరులు అమ్మవారికి అర్చన చేసి స్వర్ణ పుష్పార్చన గావించారు. తొలుత ఆలయానికి చేరుకున్న స్వామీజీకి ఆలయ అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శాకంబరి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఆలయ అర్చకులు పంచామృతాలతో అభిషేకము, విశేష పూజలు నిర్వహించారు. 5వ రోజున అమ్మవారు విరోధినీ క్రమం అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. విరోధినీ క్రమంలో కొలువుదీరిన అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు.
కాకినాడ జిల్లా తుని మండలం తలుపులమ్మ లోవ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆషాఢ మాసోత్సవాలలో భాగంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. ఆషాఢ మాసం తొలి ఆదివారం కావడంతో అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. విశేషంగా 1,00,000 గాజులతో అలంకరణ జరిగింది. ఈ అలంకరణలో అమ్మవారిని దర్శించుకుంటే స్త్రీలకి సౌభాగ్యంగా సుమంగళిగా ఉంటారు. అలాగే ఆదివారం అయిపోయిన తర్వాత మరుసటి రోజు నుంచి గాజులు భక్తులకి పంచిపెడతారు. ఈ గాజులు కనుక వేసుకుని స్త్రీలు వేసుకుంటే సుఖ సంతోషాలతోటి సౌమంగళ్యంగా ఉంటారని చెప్పేసి భక్తులకి విశ్వాసం. తిరుపతి శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఉదయం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన చేశారు. ఆలయ ముఖమండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. రాత్రి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చి అభయప్రదానం చేశారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట 2 కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్లలో బార్లు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 20 గంటల సమయము, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయము పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టోకెన్ పొందిన భక్తులకు 8 గంటల సమయం పడుతుంది. స్వామివారిని 90,045 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 38,573 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ కానుకలు 4,06,00,000 రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. 4,73,000 లడ్డూ విక్రయాలు జరిగాయి. 3,10,000 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. తిరుమల శ్రీవారిని శ్రీరంగం శ్రీమద్ ఆండవన్ ఆశ్రమం పీఠాధిపతి శ్రీ వరాహ మహాదేశికన్ దర్శించుకున్నారు. పాత అన్నదాన భవనం వద్ద గల రావి చెట్టు వద్దకు చేరుకున్న స్వామీజీకి తితిదే అర్చక స్వాములు, తితిదే ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఇస్తికఫాల్ స్వాగతం పలికి శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి దర్శనం చేయించారు. అక్కడ సెఠారి సమర్పించి మేళతాళాల మధ్య శ్రీవారి ఆలయంలోకి తీసుకువెళ్లి దర్శనం చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీశైలం మల్లన్న క్షేత్రాన్ని దర్శించే భక్తుల రద్దీ రోజురోజుకి అనూహ్యంగా పెరుగుతోంది. ఈ కారణంగా సామాన్య భక్తుల సౌకర్యార్థం శని, ఆది, సోమవారాల్లో స్పర్శ దర్శన విధానంలో మార్పులు చేసినట్టు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. శని, ఆది, సోమవారాలలో ఉదయం వేళలలో మనమిత్ర వాట్సాప్, ఆన్లైన్ ద్వారా స్పర్శ దర్శనం టికెట్లను ముందస్తుగా పొందిన భక్తులకు మాత్రమే స్పర్శ దర్శనం కల్పించబడుతుందని ఈవో తెలిపారు. అలానే ప్రముఖులు స్వయంగా విచ్చేసినప్పుడు మాత్రమే ఉదయం వేళల్లో ప్రాధాన్యతను బట్టి స్పర్శ దర్శనం కల్పిస్తామన్నారు. ప్రముఖులు సిఫార్సు లేఖలపై వచ్చే భక్తులకు కూడా అవకాశాన్ని బట్టి రాత్రి వేళల్లో 9 గంటలకు మాత్రమే స్పర్శ దర్శనం కల్పిస్తామన్నారు. సిఫార్సు లేఖలపై వచ్చే భక్తులకు ఉదయం వేళల్లో స్పర్శ దర్శనానికి అవకాశం ఉండదని స్పష్టం చేశారు. భక్తులు మార్పులు గమనించి దేవస్థానానికి సహకరించాలని చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు విజ్ఞప్తి చేశారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూలైన్లలో భక్తులు బార్లు తీరారు. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 1.5 గంటల సమయము పట్టింది.
ఆర్జిత సేవలు, నిత్య పూజల్లో పాల్గొని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అన్నవరంలో సత్యదేవునికి రథసేవ ఘనంగా జరిగింది. ఉదయం రథాన్ని తూర్పు రాజగోపురం ముందుకు తీసుకొచ్చారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను రథంపై కొలువుదీర్చి పూజలు చేశారు. కొబ్బరికాయ కొట్టి రథసేవ ప్రారంభించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయం చుట్టూ ముమ్మార్లు రథసేవ జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని వరుణయాగం చేపట్టారు. గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కాళేశ్వర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వరుణ పాశుపత రుద్రాభిషేకము, వరుణయాగము ఘనంగా నిర్వహించారు. వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండి రైతులు ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. ఆదిలాబాద్లో జగన్నాథుని రథయాత్ర వైభవంగా జరిగింది. ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర ఉత్సవమూర్తులను రథంపై కొలువుదీర్చారు. భక్తుల జై జై ధ్వనాల నడుమ రథం ముందుకి కదిలింది. రథం ముందు భక్తుల సాంస్కృతిక ప్రదర్శనలు కట్టిపడేశాయి. హరే రామ హరే కృష్ణ అని జపిస్తూ సంకీర్తనలు ఆలపిస్తూ భక్తులు ఆనంద పారవస్యంలో మునిగిపోయారు. भीरि नारी वदन कमला स्वाद मधुपः అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు జమ్మూ కాశ్మీర్ అధికారులు ప్రకటించారు. భారత వాతావరణ శాఖ నుంచి ప్రతికూల వాతావరణం సూచనలు అందడంతో యాత్రికుల భద్రత దృష్ట్యా యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు భక్తులు యాత్ర చేపట్టకుండా అధికారులకు సహకరించాలని కోరారు. యాత్రికుల భద్రత, శ్రేయస్సు దృష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యగా పహల్గాం, బాల్తాల్ మార్గాల ద్వారా సాగే శ్రీ అమర్నాథ్ యాత్రను ఆదివారం నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని తెలిపారు. వాతావరణ పరిస్థితులపై సమగ్రంగా సమీక్ష జరిపిన తర్వాత ఈ మార్గం నుంచి యాత్ర పునఃప్రారంభిస్తామని,
కశ్మీర్ డివిజనల్ కమిషనర్ అన్షుల్ గార్గ్ ఒక ప్రకటనలో తెలిపారు. అమర్నాథ్ యాత్రలో ఇప్పటి వరకు 3.76 లక్షల మందికి పైగా యాత్రికులు అమర్నాథ్ లింగాన్ని దర్శించుకున్నారు. యాత్ర సాగే బాల్తాల్ బేస్ క్యాంప్ పరిసర ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉంటాయని ఐఎండీ సూచించింది. జూలై 19 నుంచి 23 వరకు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.